హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని వెజ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్టైల్లో మాత్రం చాలా బాగుంటుంది బిర్యానీ. దానికి ముందుగా మనం బాండీ పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా ఆయిల్ కాగాక అందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ ముందుగా బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇదొక టైప్ ఆఫ్ బిర్యానీ పువ్వు, ఇలాచి, ఆకులు, సాజీరా, లవంగాలు, చెక్క, జాపత్రి, చెక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకున్నట్టు ఇటు తిప్పుకుంటూ మంచిగా బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం తక్కువగా రైస్ వేసుకుంటే సరిపోద్ది. సేమ్ క్వాంటిటీ వెజిటేబుల్స్ రైస్ వేసుకున్నా కానీ ఓకే. ఇవ్వండి ఆల్రెడీ ఫ్రై అయ్యి అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోద్ది. 2 టీ స్పూన్స్ మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి పొటాటో, బీన్స్, కాలీఫ్లవర్, మీల్ మేకర్, క్యారెట్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవడం మంచిగా అనిపించింది. ఈ కర్రీ లేకపోయినా కానీ మనం ఈజీగా తినొచ్చు. ఈ స్టైల్లో చేసుకుంటే మళ్ళీ బిర్యానీ వేరేగా కర్రీ వేరేగా చేసుకునే అవసరం లేదు. ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా. మంచి ఫ్లేవర్డ్గా వచ్చింది రైస్ కూడా. మరీ స్పైస్ లేకుండా వెజిటేబుల్స్తో నంచుకొని తిన్నట్టు మంచిగా అనిపించింది. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం వెజిటేబుల్స్ వేగంగా మగ్గుతాయి. వెజిటేబుల్స్ ఆల్రెడీ కొంచెం మగ్గాయి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. కంపల్సరీ వేసుకోండి కొత్తిమీర పుదీనా వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఈ విధంగా పెడితే చాలా బాగుంటుంది. బాగా ఇష్టపడి తింటారు కూడా బిర్యానీ. రోజు ఈ నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా ఇలా వెజ్లో కూడా ఈ టైప్ ఆఫ్ ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న దాంట్లో మనం కాస్త కరుడు కూడా కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనే కరుడు కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ ఇదే టైప్లో దమ్ బిర్యానీలా కూడా మనం ట్రై చేయొచ్చు. సేమ్ ఇలా పెట్టి రైస్ వేరే బాయిల్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నా కానీ అది దమ్ బిర్యానీ అయిపోద్ది. గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. కాకపోతే నేను పలావ్ టైప్లో చేశాను. సేమ్ ఇదే ఇంకా మన దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. కింద వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పైన రైస్ బాయిల్ చేసి
ఇంకా వేసుకుని దమ్ పెట్టుకుంటే అయిపోద్ది దమ్ బిర్యానీ కూడా. ఇంకా ఉంటే మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. మష్రూమ్, పన్నీర్ ఏముంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ. పెరుగు యాడ్ చేసుకుని నేను ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం గడ్డ కట్టకుండా మంచిగా కలుపుకోండి. ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అయింది, పెరుగు కూడా బాగా మగ్గింది. ఇప్పుడు నేను టైం అయిపోతుందని చెప్పి ముందుగానే హాట్ వాటర్ పెట్టుకున్న పక్కన, ఆ హాట్ వాటర్ ఇందులో వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటే మనకు పలావ్ వేగంగా అయిపోద్ది. వేడి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వెంటనే మసలు వచ్చి ఇంకా రైస్ యాడ్ చేసుకోవచ్చు. వెంటనే మసలు కూడా వచ్చింది. ఇందులోనే ఇంకా రైస్ కూడా మనం ఫాస్ట్గా యాడ్ చేసుకొని ఫాస్ట్గా అయిపోద్ది ఇది. ఆల్రెడీ మసలు కూడా వచ్చేస్తుంది వాటర్. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాం. మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా కానీ 1 అవర్ అలా నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది రైస్, అది పొడి పొడిలాడుతూ. నేను 2 గ్లాసెస్ చేశాను కాబట్టి నేను ఇంత క్వాంటిటీలో ఈ వెజిటేబుల్స్ అన్నీ అన్న క్వాంటిటీ వేసుకున్నాను. మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నార్మల్గా చేసుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే కుక్కర్లో చేసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే అయిపోద్ది కుక్కర్లో. కొంచెం అటు ఇటు ఎక్కువగా కలపకుండా నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోద్ది. చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో, మంచిగా కుక్ అయిపోయి. ఇదిగోండి ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. వెజ్ పలావ్ ఏమంటే ఏం పేరు పెడతారో మీరే పెట్టండి దానికి. వెజ్ పలావా, వెజ్ బిర్యానీ ఏదో ఒకటి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.